పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనములు. యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు చదివిన దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద పలికిన రెండవ మాట. అది నేడే నీవు నాతో పరలోక రాజ్యం ఉందువు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఈరోజు ధ్యానాంశము ద్వారా ప్రభు ఈ వాక్యం ద్వారా నీవు నేను కూడా ఏ విధంగా దేవుని వద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రెండవ వాడు మంచి దొంగ చెడు దొంగ ఉన్నారు. కానీ మంచి దొంగ ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చివరి నిమిషంలో కూడా ప్రభు వద్దకు వచ్చి, ప్రభువా, నేను పాపం చేసినా కానీ నీవు చివరికి నన్ను మన్నిస్తామని తెలుసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, నన్ను గుర్తుంచుకో అంటూ ఉన్నాడు. కానీ చెడు దొంగ ఉన్నాడు. ఆయన తనకు అవకాశం వచ్చినా కానీ ఇదిగో గుర్తించక కిందకు చూస్తూ ఉన్నాడు. నువ్వు రాజు అయితే దిగిరా, మమ్మల్ని రక్షించంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఒక మంచి అవకాశం. ఈ తపస్సు కాలం అనేది ఒక మంచి అవకాశం. ప్రార్థన అనేది ఒక మంచి అవకాశము. ఉపవాసం అనేది ఒక మంచి అవకాశము. దాన ధర్మం అనేది ఒక మంచి అవకాశము. మరి ఈ అవకాశాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటావు నీ యొక్క జీవితంలో? ఈ మంచి దొంగకు వచ్చిన ఒక మంచి అవకాశం ఏంటంటే ప్రభుని వద్ద నుండి వేడుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, నీవు నేను కూడా శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు చేసే పని ఏమిటి? ప్రభు వద్ద మోకరించి, ప్రభువా, ఇదిగో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన శిష్యులతో లేడు, ఆయన కడరాత్రి భోజనంలో లేడు. కానీ ఆ యొక్క మంచి దొంగ చివరి వరకు చూస్తూ ఉన్నాడు. ప్రభు వైపు మాత్రమే చూస్తూ ఉన్నాడు. ఈ తపస్సు కాలంలో కూడా ప్రభు వైపు మాత్రమే చూడాలి. ప్రభు వైపు చూస్తూ, తండ్రి దేవా, ఇదిగో నేను ఎంత పాపం చేసినా కానీ, ఎన్ని పాపాలు చేసినా కానీ నాకు ఒక అవకాశం ఇస్తావంటే దేవుడు ఏమంటాడు? ఖచ్చితంగా ఆయన మంచి దొంగకి ఏవైతే అవకాశం ఇచ్చాడో, నువ్వు ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి, ప్రతిరోజు కూడా నీవు కూడా ప్రభు వద్దకు వచ్చి, ప్రభు నీ సన్నిధిలో ఉన్నాను కాబట్టి నన్ను నీవు క్షమించు అని అడిగినప్పుడు ప్రభు నీ ఖచ్చితంగా ఒక మంచి అవకాశం ఇస్తాడు. అదే నేడు నాతో నీవు ఉంటావని మత్తయి సువార్తలో అంటున్నాడు 11వ అధ్యాయంలో, నీవు భారముతో ఉన్నావా, అలసిపోతూ ఉన్నావా, నా వద్దకు రా, నీకు విశ్రాంతిని ఇస్తానని. అదేవిధంగా ఈ మంచి దొంగ అర్థం చేసుకున్నాడు. ఆ వచ్చిన అవకాశాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. నేడు నాతో ఉంటావు కనుక ఆయన నిజముగా చూస్తూ ఉన్నాడు. ఆయన చనిపోయాడు, తర్వాత సిలువ మీదకి ఎక్కాడు. అప్పుడు కూడా ఆయన సిలువ మీద కూడా పాఠం నేర్పిస్తున్నాడు. ఆయన బోధించాడు 33 సంవత్సరాలు కూడా. మరి సిలువ మీద కూడా చనిపోయే ముందు కూడా ఈ యొక్క బోధన చేస్తున్నాడు. ఏమని? నీవు చివరి నిమిషంలో కూడా మారు మనసు పొంది వస్తే ఇదిగో నాతో పాటు ఉంటావని. కనుక ప్రియ సహోదరి సహోదర, ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఈ తపస్సు కాలంలో చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు ఎక్కువ సమస్యలు ఉన్నాయే, ఎక్కువ పాపాలు ఉన్నాయే, కానీ నేను ఏ విధంగా ఏ దారిలో వెళ్ళాలి అంటే ప్రభు యొక్క మంచి దొంగ ద్వారా ఒక దారిని చూపిస్తున్నాడు. నీకు ఎక్కువ శ్రమలు ఉంటే ఎక్కువగా ప్రార్థన చేయి. ఒక భక్తుడు అంటాడు, నీవు మోకరించి ప్రార్థన చేసినప్పుడు సమస్యలు నీ ముందు మోకరిస్తాయి. నీవు ఎప్పుడైతే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటావో ఎక్కువగా నిన్ను ప్రభు దీవిస్తూ ఉంటాడు. కనుక ఈ మంచి దొంగ ద్వారా నేర్చుకునేది ఒకటి, నీవు సమస్య వచ్చినప్పుడు ప్రభు వైపు చూడు. రెండవది, నీవు సమస్య వచ్చినప్పుడు, పాపం ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి నీవు ఎప్పుడు కూడా ప్రార్థన చేయి. ప్రభు తప్పకుండా క్షమిస్తాడు. అది దేవుని యొక్క హృదయం. కనుక దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకొని మనందరం కూడా ఈ తపస్సు కాలంలో, ప్రభువా, ఈ మంచి దొంగ వల్ల నాకు కూడా మంచి మనసునివ్వు, ఎన్ని పాపాలు చేసినా సరే నువ్వు క్షమిస్తాను చెప్తున్నావు కాబట్టి. ఆ సిలువ మీద కూడా చివరి పాఠం ఏమిటంటే, ప్రభువా, వీరేం చేసినా వీరికి తెలియదనే పాఠాన్ని కూడా నేర్పిస్తున్నాడు. అంటే చివరి వరకు కూడా ప్రభు నిన్ను
రక్షించడానికి నిన్ను చూస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరా, ఈ యొక్క మాటను గుర్తుంచుకుందాం. ప్రభువా నన్ను గుర్తుంచుకో అంటూ ఉన్నాడు ఆ దొంగ. మరి మనము కూడా ఈ తపస్కాలు ప్రార్థన, ప్రభువా నేను దీక్ష తీసుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఉపవాసం చేస్తున్నాను, ఈ దాన ధర్మాలు చేస్తున్నాను, కాబట్టి నన్ను కూడా గుర్తుంచుకో అని ప్రార్థన చేయాలి. కనుక ఇలాంటి మనసు కలిగి ఉండాలని, చివరి వరకైనా సరే మారు మనసు కలిగి ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.